నువ్వు ఎంత తప్పించుకోవాలని చూసినా కూడా విధి వచ్చి నిన్ను వదిలిపెట్టదు. ఎలా అంటావా? మనకి ఎటువంటి కష్టం రాకూడదు, మనం వచ్చి జాగ్రత్తగా ఉండాలా, మనం వచ్చి ఎటువంటి తప్పు చేయకూడదు అని మనం ఎంత ప్రయత్నించినా కూడా మన పూర్వజన్మ కర్మ లేకపోతే ఈ జన్మలో చేసిన కర్మ వలన కొన్ని మనము అనుభవించే కావాలి. నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎంతమంది గురువుల దగ్గరికి పోయినా, ఎంతమంది సద్గురువుల దగ్గరికి పోయి వాళ్ళకు మొరపెట్టుకున్నా, ఎన్ని జాతక దోషాలు సరి చేసుకున్నా కూడా నువ్వు వచ్చి కర్మను ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. కానీ ఇక్కడ నువ్వు మంచివాడివయ్యి నీ పూర్వజన్మలో నువ్వు చేసిన తప్పుల వలన నీకు కర్మ ఫలం అనుభవించాల్సిన టైంలో నువ్వు చేసిన మళ్ళీ పుణ్యమో లేకపోతే ఎట్లా నువ్వు కర్మ చేసావు దానికి సంబంధించి ఈ జన్మలో చేసిన పుణ్యమో లేకపోతే నీకు ఎప్పుడన్నా తరతరాల నుంచి ఎక్కడి నుంచో వచ్చిన పుణ్యం వలన నువ్వు చేసిన కర్మ నీకు తెలియకుండానే భగవంతుడు నీ పక్క నుండి చేపిస్తూ ఉంటాడు ఆ కర్మని. కానీ దాని వలన నువ్వు కర్మను అనుభవిస్తూనే ఉంటావు, కానీ దాని ఎఫెక్ట్ వచ్చి నీకు తగలకుండా, ఆ బాధ నీకు తెలియకుండా పక్క నుండి నీ చేత ఆ కర్మని చేపిస్తూ ఉంటాడు. మళ్ళీ భగవంతుడు ఉన్నాడా లేడా అనే దానికి నిదర్శనం ఏంటంటే నీ పక్క నుండి నడిపిస్తున్నాడు కాబట్టి ఉన్నాడు భగవంతుడు. ఆ కర్మ చేసేటప్పుడు నీకు ఎటువంటి బాధ కలగట్లేదంటే కారణం నీ పక్కనే ఉండి నిన్ను ఆ కర్మ వైపు నడిపిస్తూనే, ఆ కర్మ ఫలం నీ చేత అనుభవింప చేస్తూనే ఆ బాధ వచ్చి నీకు తెలియకుండా నిన్ను కాపాడుతూ ఉన్నాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఎటువంటి వాడైనా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఎంత భక్తుడైనా, ఎంత పాపిష్టి వాడైనా సరే కర్మని ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. విధి రాతని ఎవరు మార్చలేరు, మార్చటం కుదరదు. ఖచ్చితంగా కర్మని అనుభవించి తీరాల్సిందే.